వెల్కమ్ బ్యాక్. బతుకుదారు కోసం ఒమన్ మస్కట్కు వెళ్లిన 7 మంది శ్రీకాకుళం జిల్లా వాసులు చిక్కుకున్నారు. అధిక జీతాలు వస్తాయన్న ఆశతో బ్రోకర్స్ ని నమ్మి ఒమన్లో చిక్కుకుపోయారు. వెల్డింగ్ పనులని చెప్పి షిప్ క్లీనింగ్ పనులు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పని లేక తిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నామన్నారు. తమను స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బాధితులు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇలాగ మేము వచ్చాము. ఫిబ్రవరిలో వచ్చాము. 3 నెలలు అయిపోయింది. ఏజెంట్లకి వచ్చిన ప్రాబ్లం చెప్పుకునే ఉన్నాం కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. ఈరోజు మా అందరికీ నడి రోడ్డు మీద పట్టేశారు. మొత్తం 18 మంది ఉన్నాము. కేరళ వాళ్ళు 5, ఆంధ్ర వాళ్ళు 9 మంది, యూపీ వాళ్ళు 4, మొత్తం కలిపి 18 మంది ఉన్నాము. ఏదైనా అడుగుతుంటే కొట్టులకు వచ్చేసి బెదిరిస్తున్నారు. పాస్పోర్ట్ అవసరం మాకు 1500 రియాలు కట్టాలని చెప్తున్నారు. 2 రోజులు అయింది, భోజనం లేదు, ఫుడ్ లేదు, రోడ్డు మీద వదిలేస్తున్నారు. మనకి ఇబ్బంది పడుతున్నాము. ఏజెంట్కి ముందు నుండే చెప్పాము కానీ ఎవరు రెస్పాన్స్ సరిగ్గా తీసుకోవట్లేదు. మళ్ళీ పోలీసు వాళ్ళకి వాళ్ళు చెప్తామంటే ఏజెంట్లు మాకు చెప్పారు, మీరు ఎవరు చేసుకోండి కానీ మేము మాట్లాడుతూనే ఉన్నామని చెప్తున్నారు కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు నా రోడ్డు మీద వదిలేస్తారు.